మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బస్సు దీని మీద అనేది. శిరీష్ గారు నమస్తే. ఇప్పుడు కర్ణాటకలో పెట్టారు మహిళలకు ఉచిత బస్సు అని, తెలంగాణలో పెట్టారు. నో డౌట్ బ్రహ్మాండమైన రియాక్షన్ వచ్చింది, మహిళలు హ్యాపీగా ఉన్నారు. అంటే అవసరాలకి వాడుకుంటున్నారు ఉచిత బస్సు, దాన్ని అనవసరాలకు కూడా వాడుకుంటున్నారు, తప్పేం లేదులే. కానీ కొంత బస్సు వినియోగం పెరిగింది, మహిళలు బస్సులు పదే బస్సు ఎక్కడాన్ని అంత తొందరగా ఇచ్చిపోవడం హేట్ చేస్తారు. ఎవరు వెళ్తారులే ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప, అలాంటిది కొంత పెరిగింది. సో మొత్తం మీద ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది? నమస్తే సార్ వెంకటకృష్ణ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ కూడా నా నమస్కారాలండి. నమస్తే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే కదండి, గతంలో కూడా చూసుకుంటే మహిళల్ని ఆర్థిక స్వావలంబనగా, ఆర్థికంగా తమ కాళ్ళ మీద తనని నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఆయన మహిళల పక్షపాతిగా ఆయన ప్రతిదీ కూడా మహిళలకు అనుకూలంగానే చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు చూసుకుంటే ఉచిత బస్సు, నిజానికి దీపం పథకానికి ఒక రకంగా సంతోషపడితే ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకానికి, ఎందుకంటే ప్రతి దానికి ఒకవేళ ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు మహిళ, వచ్చే శాలరీస్తో ఈ ట్రాన్స్పోర్టేషన్కి సగానికి పోతాయి. అప్పుడు ఇంకా ఆవిడ చేసే ఉద్యోగంలో ఉపయోగం ఏముంటుంది? అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు, వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న బాలికలు ఎవరైతే ఉన్నారో ఉన్నత చదువులు చదవాలంటే సిటీలకు వెళ్ళాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళకి ఆర్థికంగా భారం పడుతూనే ఉంటుంది. కాబట్టి కొంతమంది ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి పిల్లల్ని పెద్ద చదువులు చదివించకుండా పెళ్లిళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఆర్థిక భారమే పేద కుటుంబాలలో. ఇప్పుడు గనక చూసుకుంటే ఈ ఉచిత బస్సు వలన సామాన్య మహిళ కూడా ఏదో ఒక చిరు వ్యాపారం, సిటీకి వెళ్ళిపోయి చిరు వ్యాపారం చేసుకోవడం కానివ్వండి, లేదంటే చిన్నపాటి ఉద్యోగం చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే బాలికలు ఉన్నత చదువులు చదువుకోవడానికి కానివ్వండి, అదే బాలికలు ఎవరైతే కొద్దిపాటి చదువుకున్న అమ్మాయి కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవడానికి ఈ ఉచిత బస్సు అనేది నిజంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, ఒక పక్కన వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, అది ఒక అవకాశం అయితే ఇది మరొక అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ ఆర్థిక స్వావలంబనకి మనం ఊతమిచ్చినట్లు అవుతుంది. ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన రోజు నిజంగా మహిళలకు పూర్తి స్థాయిలో స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినట్టు అవుద్దా ఏంటమ్మా శిరీష్? కాదు సార్, ఇప్పుడు ఉద్యోగం లేదు సార్, పూర్తి స్థాయిలో అంటే ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న మేము అమరావతి నుండి విజయవాడలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాలి, దానికి కూడా ఉచితంగానే కదా సార్. మా ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు, వాళ్ళు కూడా ఉచితంగానే ప్రయాణం చేస్తారు కదా సార్. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని అడగాల్సిన అవసరం లేదు కదా, అది వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కిందే లెక్క కదా. అలాగే ఈ యువత ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళు చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలంటే దానికోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలి, దానికి వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లే కదా. అంటే కనీసం 1000 నుండి ఒక ₹1500 ఆ ఇంటికి ఆదా అవుతున్నట్లే కదా ఆ మహిళకి. ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చు కదా సార్, అది కూడా ఆర్థిక స్వేచ్ఛే కదా. అందులో డౌట్ లేదమ్మా. కాలేజీలకి లేకపోతే స్కూల్స్ కి చదువుకోవడానికి వెళ్ళే అమ్మాయిలు కానీ, లేకపోతే చిన్న ఉద్యోగాలు, లేకపోతే సూపర్ మార్కెట్ ఇటువంటి వాటిల్లో చిన్న జాబులు చేసుకునే అమ్మాయిలకు కానీ, లేదా కూరగాయలు లాంటి చిరు వ్యాపారాలు చేసుకునే వీళ్ళకి కానీ, లేదు ఏదో సిటీకి లేదో షాపింగ్ చేసుకోవాలి అనుకునే సాధారణ గృహిణులకు కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్సే, నో డౌట్ అందులో. కాకపోతే ఎంతవరకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందనే దాని మీదనే నా సంశయం. మిస్యూజ్ అవ్వకుండా ఎంతవరకు ఉపయోగించుకుంటారు అని. ఖచ్చితంగా మహిళలకు ఆర్థిక విషయంలో మా ఇంటి యజమాని కంటే కూడా మహిళలకే ఎక్కువగా వాటిలో పాత్ర పోషిస్తారు సార్. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సక్రమంగానే సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఒక మహిళగా నేను భావిస్తున్నాను. అలాగే ఇంకొక వైపు తల్లికి వందనం కింద వాళ్ళ పిల్లలకి ఇస్తున్నటువంటి అమౌంట్ కానివ్వండి, అంటే తల్లుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి కదా సార్, ఆ అమౌంట్ కానివ్వండి, ఇది ఒక అడిషనల్గా వీళ్ళకి ఒక 1000 నుండి ₹1500 కావచ్చు, 2000 కావచ్చు, ఇది వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు సేవ్ చేసుకోవడానికి. మహిళ ఆ ఇంటికి ₹2000 సంపాదించినట్లే కదా సార్. ఇంకో రకంగా మనం ఆలోచిస్తే అందులో డౌట్ లేదు, అది కొంతవరకు ఉపయోగమే. అయితే ఇందులో ఈ స్కీమ్ లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అని ఉంది కదా,
ఇప్పుడు సపోజ్ మీరు టీచర్గా పనిచేసి మానేశారు, రిజైన్ చేసినట్టున్నారు ఆ పోస్ట్కి. ఎనీవే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంటే ఇట్లా మహిళా ఉద్యోగులు టీచర్లు కానీ లేకపోతే ఇట్లా వీళ్ళకు కూడా ఉచితమేనా బస్సులో ఎక్కొచ్చా? ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రతి మహిళకు కూడా ఉచితంగానే సార్. అలాగే వాళ్ళు కూడా చూపించడానికి కూడా అంతకుముందు గతంలో పాసులు తెచ్చుకున్నట్టు అవి ఇవి ఏం చూపించక్కర్లేదు సార్. రేషన్ కార్డు లేదంటే ఆధారు లేదంటే ఓటర్ ఐడి ఏవి చూపించినా కానీ ఏదో ఒకటి ఎనీ ప్రూఫ్ చూయించేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. గతంలో చూసుకుంటే పిల్లలకి ఏదైనా పాస్ తీసుకురావాలంటే ఆర్టీసీ ఆఫీస్కి వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి తల్లులో తండ్రో ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఎంత అమౌంట్ అని చెప్పి కట్టి తీసుకొని రావాలి. ఆ పాస్ కనుక పోయిందంటే వాళ్ళు ఛార్జెస్ పే చేయాల్సిందే. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఎనీ ఐడెంటిఫికేషన్ కార్డు చూపించేసి తెలంగాణలో ఉచిత బస్సు తెలంగాణలో ప్రవేశపెట్టినప్పుడు చాలా అనూహ్యమైన విపరీతమైన స్పందన వచ్చింది. దానివల్ల కొన్ని గొడవలు కూడా అయ్యాయి. అది మీరు ఫాలో అయ్యే ఉంటారు అనుకుంటున్నా నేను. అక్కడ ఎలా ఉండొచ్చు? ఇక్కడ ఆంధ్ర ఆడబిడ్డలు గత 5 సంవత్సరాల పాటు అన్ని విధాలుగా కూడా గురై ఉన్నారు సార్. లేదు సార్, ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకుంటే దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డ కళ్ళల్లో ఉఫ్ అని పొయ్యిల ముందు కూర్చొని ఊదుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయని ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడడానికి దీపం పథకం తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాలను ఎంకరేజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చూసుకుంటే దీపం 2 పెట్టారు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిజంగానే చూస్తున్నారు. అలాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తున్నారు. అంటే ఒక ఆడపిల్లని చదివించి ఇంకొక ఆడపిల్లని ఖాళీగా ఉంచకుండా. అలాగే ఈ రోజు ఉచిత బస్సు. ఖచ్చితంగా ఆడపిల్ల ఎలాగే సార్, ఏంటి వెంకటకృష్ణ గారు మీరు కూడా ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్ల అంటారు. ఈ రోజు ఆడపిల్ల బాగుంది. నేనేమన్నా ఆడపిల్ల అనకపోతే ఏమనాలి చెప్పు, నువ్వు చెప్పు. పోనీ ఆడపిల్లని ఆడపిల్లే అంటాం. ఆడపిల్లలు మహిళ, పెద్దవాళ్ళైతే మహిళ అంటాం, చిన్నవాళ్ళైతే ఆడపిల్ల అంటాం. ఓకే, అదేం పెద్ద ఇష్యూ కాదులే. కానీ కాకపోతే వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేను ఎందుకు ఇంతగా దీన్ని చేస్తున్నానంటే బస్సులు ఫ్రీ వచ్చినాయి కాబట్టి ఆడపిల్లల్ని స్కూలుకు పంపే నంబర్ పెరగాలి. తల్లులు బస్సే కదా, ఇప్పుడు ఖర్చు ఉండదు, ఇంకా పక్క ఊర్లో ఉంటుంది స్కూలు, పంపాలి. అలాగే 10th ఆపేయకుండా లేదా 9th ఆపేయకుండా కాలేజీకి పంపాలి, బస్సు ఫ్రీగా ఉంది కాబట్టి. ఫీజు ఎట్లాగో గవర్నమెంట్ ఇస్తుంది కదా తల్లికి వందనం కింద. ఇగో ఇటువంటివి నేను అనేది, ఇలాంటి ప్రయోజనాలు కనుక వస్తే ఆ స్కీమ్ పర్పస్ సర్వ్ అయినట్టు. చంద్రబాబు నాయుడు గారి ఆశయము, ఆయన ఆలోచనలో నెరవేరినట్టు, రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు నెరవేరినట్టు, అంతే కదా. దానివల్ల ప్రతిఫలం ఉన్నప్పుడు ఉంటుంది. అందుకనే ఇంతసేపు ఎవరు అదేమైనా చెబుతారేమో మీరని అడుగుతున్నాను. రైట్, ఎనీవే ఒక చిన్న బ్రేక్ తర్వాత నాగభూషణ్ గారు, బాలకోటయ్య గారు ఒపీనియన్ కూడా తీసుకుంటాను.